ఫ్రెండ్స్ 2024లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ హనుమాన్. దీని విఎఫ్ఎక్స్ ఆదిపురుష్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు మనం ఆ అద్భుతమైన మూవీ హనుమాన్ యొక్క బిహైండ్ ద సీన్స్ చూడబోతున్నాము. కేవలం ఇంతే కాదు, ఈ మూవీకి సంబంధించి ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుంటాము అంటే బహుశా వాటి గురించి మీకు ఇప్పటివరకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే అప్పుడే మీకు యాక్షన్ మూవీస్ షూటింగ్ని ఎలా చేస్తారో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. షూటింగ్ లొకేషన్స్ ఆఫ్ ది ఫిల్మ్. మొదటి షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేసేదానికంటే ముందే మూవీ యొక్క ప్రొడక్షన్ డిజైనర్ నాగేందర్ మరియు అతని టీం తెలంగాణలో ఉన్న వట్టినాగులపల్లి గ్రామంలో రెంట్కి ల్యాండ్ని తీసుకున్నారు. మూవీలో మనకు ఈ అందమైన అంజనాద్రి గ్రామాన్ని ఏదైతే చూపించారో ఆ గ్రామం యొక్క సెట్ మొత్తాన్ని ఈ ల్యాండ్ పైన వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ సెట్కి వాళ్ళు హనుమాన్ స్టూడియోస్ అని పేరు పెట్టారు. ఈ మూవీలోని దాదాపుగా అన్ని గ్రీన్ స్క్రీన్ షాట్స్ ఇదే స్టూడియోలో షూట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రొడక్షన్ డిజైనర్ టీంకి హనుమాన్ స్టోరీని చెప్పాడో అప్పటి నుండి వాళ్ళు అంజనాద్రి గ్రామానికి సంబంధించిన అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. దాన్ని దాదాపుగా చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ప్రజెంట్ చేయడానికి 150 నుండి 200 రోజుల వరకు పనిచేయడం జరిగింది. హిందూ ధర్మంలో పంచభూతాలకు ప్రత్యేకమైన మహత్యం ఉంటుంది. పంచభూతాలు అంటే 5 మూల శక్తుల ఒక సమూహం. ఆ 5 శక్తులతోనే బ్రహ్మాండం మొత్తం తయారైంది. ఆ 5 శక్తులు భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం. మూవీలో చూపించిన ఈ అంజనాద్రి గ్రామాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక విషయం మనకు అర్థమవుతుంది. పచ్చదనంతో ఉన్న ఈ గ్రామం ఎత్తైన కొండలు మరియు నదులతో నిండుంది. ఈ గ్రామాన్ని 5 పంచభూతాలతో కలిపి చూపించాలనుకున్నారు. ఈ మూవీలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మరియు సాంగ్స్ ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి, పాడేరు టూరిస్ట్ ప్లేసెస్లో షూట్ చేశారు. ఈ 2 ప్లేసులు వాటి పచ్చదనం, బ్యూటిఫుల్ లుక్ కారణంగా చాలా ఫేమస్. ఈ సీన్స్ అన్నిటినీ సరిగ్గా యూజ్ చేస్తూ మేకర్స్ మూవీని అద్భుతంగా రెడీ చేశారు. అయితే ఈ సీన్స్ని ఇంకా అద్భుతంగా మార్చడం కోసం వాళ్ళు CGI, VFX మరియు మిగిలిన అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్నిటినీ యూజ్ చేశారు. ఈ హనుమాన్ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి వాళ్ళకి 130 రోజులు టైం పట్టింది. నెంబర్ 2, క్రియేషన్ ఆఫ్ రుద్రమణి. ఈ హనుమాన్ మూవీ స్టోరీ ఒక మణి పైన ఆధారపడి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. ఆ రుద్రమణితో హనుమంతు అంటే తేజ సజ్జా క్యారెక్టర్కి సూపర్ పవర్స్ దొరుకుతాయి. అతను ఆ పవర్స్తో సూపర్ హీరోగా మారతాడు. ఆ మణి హనుమంతుడి ఒక రక్త బిందువు. అయితే ఆ మణిని క్రియేట్ చేయడం అనేది మేకర్స్కి అత్యంత పెద్ద ఛాలెంజ్గా మారింది. మీరు ఒక విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. మొదట ప్రొడక్షన్ డిజైనర్ టీం దాదాపు 100 రకరకాల మణులను తయారు చేశారు. చివరిగా ఒక మణిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మణి పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం జరిగింది అంటే దానివల్ల ఆడియన్స్కి ఈ మణి పూర్తిగా నేచురల్గా, రియల్గా అనిపిస్తుంది. తర్వాత ఎప్పటి వరకు అయితే ఈ మణి రెడీ అయిందో అప్పటి వరకు ఈ మూవీ యొక్క సగం షూటింగ్ అయిపోయింది. నెంబర్ 3, క్యారెక్టర్ డెవలప్మెంట్. తేజ సజ్జా యాజ్ హనుమంతు. ఈ మూవీలో తేజ సూపర్ హీరో హనుమంతు రోల్ని ప్లే చేశాడు. అతని యొక్క ఈ చిన్న గడ్డం, పొడవైన జుట్టు ఉన్న లుక్ అతనికి చాలా బాగా సెట్ అయింది. ఆడియన్స్ కూడా అతన్ని చాలా ఇష్టపడ్డారు. ఈ లుక్ని ఫైనల్ చేయడానికి తేజ 25 ట్రయల్స్ చేశాడు. దాని తర్వాత అతని ఈ లుక్ ఫైనల్ అయింది. ఈ మూవీ కోసం తేజ స్కూబా డైవింగ్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. దానివల్ల అతను నీటి లోపల మణి దొరికే సీన్ని పెర్ఫామ్ చేయగలిగాడు. వినయ్ రాయ్ యాజ్ మైకేల్. వినయ్ రాయ్ ఈ మూవీలో మెయిన్ విలన్ మైకేల్ రోల్ని ప్లే చేశాడు. మీరు మూవీలో సిరి మైకేల్ కోసం ఒక స్పెషల్ షూట్ని తయారు చేసి ఇవ్వడం చూశారు కదా. నిజానికి ఈ షూటింగ్ చేస్తున్న టైంలో అతనికి ఈ సూట్ వేస్తున్నప్పుడు చాలా ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అందువల్ల షూటింగ్ చేస్తున్న టైంలో అతను 2 కిలోల వెయిట్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. సముద్రకని యాజ్ విభీషణ్. ఫ్రెండ్స్, మీరు ఒక విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతారు. మొదట విభీషణ్ రోల్ కోసం రిషబ్ శెట్టిని కలవడం జరిగింది. కానీ కాంతార మూవీలో అతను బిజీగా ఉన్న కారణంగా అతను ఈ రోల్ని ఒప్పుకోలేదు. అప్పుడు ఫైనల్గా ఈ రోల్ కోసం సముద్రకన్ని సెలెక్ట్ చేశారు. ఒకవేళ ఈ రోల్ని రిషబ్ శెట్టి చేసుంటే అతను ఈ రోల్ని సముద్రకని కంటే కూడా అద్భుతంగా చేసేవాడా? మీకేమనిపిస్తుంది? నా కామెంట్లో తెలియజేయండి. ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ VFX అండ్ CGI టెక్నాలజీ. హైదరాబాద్లోని హలో యూజ్ స్టూడియోస్ కంపెనీ హనుమాన్ మూవీ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ పైన పనిచేసింది. హై వర్క్ లోడ్ ఉన్నందున టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయడానికి 1 సంవత్సరం కంటే కూడా ఎక్కువ టైం పట్టింది.
ముందు భగవాన్ హనుమంతుడి క్యారెక్టర్ ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాకింగ్ స్టార్ యష్ తో చేయించాలనుకున్నాడు. కానీ విఎఫ్ఎక్స్ టీమ్ లీడ్ ఉదయ్ కృష్ణ ప్రశాంత్ ని మనం హనుమాన్ క్యారెక్టర్ ని 3D మోడల్లో కూడా అద్భుతంగా రిప్రజెంట్ చేయొచ్చని కన్విన్స్ చేశాడు. అతను వర్మకు పూర్తిగా నమ్మకాన్ని కలిగించాడు. అది కార్టూన్ లాగా ఉండకుండా చూసుకుంటానని చెప్పాడు. అందువల్ల ఈ హనుమంతుడి యొక్క ఈ పర్ఫెక్ట్ విజువల్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేయడానికి అతను దీనిపైన 7 నెలల వరకు పనిచేశాడు. క్లైమాక్స్ లో చూపించిన హనుమాన్ చాలీసాకు సంబంధించిన ఈ సీన్ కోసం అతను దాదాపు 1600 విఎఫ్ఎక్స్ షాట్స్ ని క్రియేట్ చేశాడు. ఈ 5 నిమిషాల క్లైమాక్స్ కారణంగానే ప్రశాంత్ వర్మ యొక్క ఈ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆడియన్స్ ఇప్పుడు ఇతని తర్వాత ఇన్స్టాల్మెంట్ జై హనుమాన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఒకవేళ ఈ క్యారెక్టర్ యష్ ప్లే చేస్తుంటే మూవీ పైన ఎటువంటి ప్రభావం ఉండేది? మీ ఒపీనియన్ ఏమిటి? నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ మూవీలో మనం హనుమంతుడి చాలా పెద్ద స్టాట్యూని చూస్తాము. నిజానికి ఈ స్టాట్యూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ మూవీ కోసం దీని సెట్ ని కూడా తయారు చేయలేదు. నిజానికి ఇది ఒక ఇమాజినరీ స్టాట్యూ, అంటే దీన్ని CGI అండ్ VFX టెక్నాలజీతో క్రియేట్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ నాగేందర్ ఈ స్టాట్యూని ఇంకా ఇక్కడ ఈ సీనరీని తిరుమలలోని 7 కొండలను చూసి ఇన్స్పైర్ అయ్యి తయారు చేశానని చెప్పాడు. పాడేరు ఆంధ్రప్రదేశ్ లోని ఒక చాలా అందమైన ప్లేసు. ఈ ప్లేస్ లోని ఎన్నో సీన్స్ ని మనం ఈ మూవీలో చూడొచ్చు. వాటిని VFX అండ్ CGI టెక్నాలజీ ద్వారా ఇంకా ఎక్కువ అట్రాక్టివ్ గా చేయడం జరిగింది. BTS ఫ్రమ్ ఇన్క్రెడిబుల్ సెట్స్. మూవీలోని క్లైమాక్స్ సీన్ లో మైకేల్ డ్రోన్స్ హెల్ప్ తో గ్రామం మొత్తంలో MGF-42 డ్రగ్ యొక్క హై కాన్సంట్రేషన్ కలిగిన పొగను వదులుతాడు. దానివల్ల గ్రామంలోని వాళ్ళు హిప్నటైజ్ అవుతారు. అప్పుడు హనుమంతు అక్కడికి వస్తాడు. గ్రామంలోని వాళ్ళందరినీ కాపాడుతాడు. ఈ బిహైండ్ ద సీన్ లో టీమ్ ఈ సీన్ షూటింగ్ కోసం రెడీ చేస్తున్నారు. ఇది అదే హనుమంతు స్టూడియో. మేకర్స్ దీని షూటింగ్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందే తయారు చేశారు. ఈ సెట్ ని ఒక ఊరిలాగా చూపించడం కోసం మేకర్స్ చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. ఏవైతే అసలైన గ్రామంలో నిజంగా ఉంటాయో ఆ వస్తువులన్నింటినీ క్రియేట్ చేశారు. ఎలాంటివంటే మట్టితో తయారయ్యే చిన్న చిన్న ఇల్లు, ఈ పెద్ద చెట్టు, గుడి, ఎడ్లబండి, ఇంకా ఎన్నో వస్తువులను మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ఊరి సెట్ కి 4 వైపులా గ్రీన్ కర్టెన్స్ ని వేశారు. దానివల్ల గ్రీన్ షాట్ ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. షూటింగ్ చేయడం కోసం ఏ వస్తువులు అయితే అవసరమో వాటిని అరేంజ్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాలు, ఎలాంటివంటే క్రేన్ కెమెరాస్, రోలింగ్ కెమెరా, వీటన్నింటి సెటప్ ని అరేంజ్ చేసుకున్నారు. దానివల్ల డిఫరెంట్ యాంగిల్స్ లో షూటింగ్ చేయొచ్చు. క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ లో గ్రామం లోపల ఏదైతే పొగ నిండుతుందో ఆ పొగను ఈ మిషన్ ద్వారా వదులుతారు. సిరి ఎంతో రీసెర్చ్ చేసి మైకేల్ కోసం ఒక ఎటువంటి సూట్ ని తయారు చేస్తాడంటే దీన్ని నాశనం చేయడం దాదాపుగా ఇంపాసిబుల్ అవుతుంది. దానితో పాటు ఎటువంటి హ్యాండ్ గ్లౌజులు తయారు చేస్తాడంటే ఒకవేళ ఎవరైనా వీటిని వేసుకుని ఒక దెబ్బతో ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా చంపొచ్చు. ఇదే ఆ సూట్. దీన్ని ఈ వ్యక్తి వేసుకుని చూపిస్తున్నాడు. ఇవి అవే గ్లౌజెస్. వీటిని షూటింగ్ కోసం యూజ్ చేశారు. ఇక్కడ ఒక పెద్ద క్రేను ఇంకా JCB కూడా మీకు ఈ సెట్ లో కనబడుతుంది. మైకేల్ కి సంబంధించిన వ్యక్తి హనుమంతు పైన JCBతో దాడి చేస్తాడు. ఇవి ఆ సీన్ కి సంబంధించిన కొన్ని బిహైండ్ ద సీన్స్. మేకర్స్ షూటింగ్ కోసం ఈ డ్రోన్స్ యొక్క మోడల్ ని తయారు చేశారు. అది ఈ బిహైండ్ ద సీన్ లో కనబడుతుంది. హనుమంతు ఒక కాలుతున్న కొరడా తీసుకొచ్చి ఒక దెబ్బతో ఆ డ్రోన్ ని పగలగొడతాడు. ఈ సీన్ ని ఈ విధంగా షూట్ చేశారు. మొదట తాడుతో డ్రోన్ మోడల్ ని క్రేన్ కి కట్టారు. తర్వాత సేఫ్ గా బెల్ట్ హెల్ప్ తో తేజ సజ్జాని కూడా క్రేన్ కి వేలాడదీశారు. తర్వాత ఫైనల్ గా ఈ సీన్ ని షూట్ చేశారు. ఈ హనుమాన్ మూవీకి సంబంధించిన మరికొన్ని బిహైండ్ ద సీన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ మూవీని చూసారా లేదా? ఒకవేళ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది నా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.